హెల్తీ సాలడ్ రెడీ అయిపోయింది. అధిక ప్రోటీన్స్ కలిగిన ఈ సాలడ్‌ని ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో కానీ, బౌల్స్‌లో కానీ వేసి అందించండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్‌కి చాలా మంచిది. ఇది మార్నింగ్ అప్పుడైనా, ఈవినింగ్ అప్పుడైనా కూడా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ఈరోజు మన వీడియో వచ్చేసి అధిక ప్రోటీన్స్ హెల్తీ సాలడ్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సినవి 1 కప్పు సోయాబీన్స్, 1 కప్పు పెసలు, 1 కప్పు శనగలు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు రాజ్మా ఇవన్నీ కూడా ఇలాగా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇవి నేను నైట్ తీసుకుంటున్నానండి మార్నింగ్ చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సగానికి వాటర్ తీసుకొని ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి పెసల్లో ఇంకా మనకి బొబ్బర్లు అయితే ఇక్కడ నా దగ్గర బొబ్బర్లు లేవు కాబట్టి అంటే రాజ్మా నేను పప్పుని తీసుకున్నానండి బొబ్బర్లకు బదులుగా. ఈ పప్పుని అలాగే పల్లీలు, శనగలు, పెసలు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్‌కి చక్కగా నానతాయి. ఇప్పుడు వాటర్‌లో వేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి నైట్ మొత్తం అలానే వాటర్‌లో ఉంచేద్దాము. మార్నింగ్ చూసేటప్పటికి మనకి పర్ఫెక్ట్‌గా ఇవన్నీ కూడా నాని ఉంటాయి. మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. మార్నింగ్‌కి పర్ఫెక్ట్‌గా ఇలాగా నాని మంచిగా వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యింది చూడండి. ఇక్కడ వచ్చేసి నేను బొబ్బర్లకు బదులుగా నా దగ్గర బొబ్బర్లు అందుబాటులో లేనందున బొబ్బర్లకు బదులుగా బొబ్బర పప్పునైతే తీసుకున్నానండి. ఇలా పప్పు తీసుకోవడం వల్ల కొద్దిగా మెత్తగా అవుతుంది ఉడికించినప్పుడు. ఇప్పుడు ఈ వాటర్‌ని అంతా వంపేసి ఒకసారి శుభ్రంగా 2 సార్లు కడిగి ఇలా కుక్కర్ గిన్నెలో వేసి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకుందాము. ఇంకా పల్లీలు, శనగలు ఇవన్నీ పచ్చి తినలేము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఇంకా పచ్చి తినాలంటే ఇష్టపడరు కదా. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత మీకు ఇవన్నీ కూడా ఒక ఇలాగ చిన్న బౌల్స్‌లో కానీ లేదా ఇలా చిన్న గిన్నెలో కానీ వేసుకోవాలి. ఎడల్పాటి గిన్నెలోకి మనం కలుపుకోవడానికి వీలుగా. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి చిన్న సైజు ఒక క్యారెట్ అంటే మీరు ఎక్కువ ఇవన్నీ క్వాలిటీలో తీసుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కూడా కొద్ది కొద్దిగానే చిన్న చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి ఒక నలుగురికి సరిపడా ఈ సాలడ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కలుపుకోవడానికి ఏమేమి కలుపుకున్నాను అనేది ఇప్పుడు మనము చూసేద్దాము. చూడండి పర్ఫెక్ట్‌గా ఇవి ఉడికిపోయినాయి కదా. ఇందులో సాల్ట్ ఏమీ వేయలేదండి. ఉట్టిదే ఉడికించుకున్నాను. ఇవి వాటర్ లేకుంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కలుపుతాననేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక ప్లేట్‌లోకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక క్యారెట్ అలాగే చిన్న ముక్క క్యాబేజీ ముక్కని పచ్చిదేనండి తురుముకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా కొత్తిమీరి, కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా తీసుకోండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా ఏపించి తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మ చెక్కను కూడా తీసుకున్నానండి. ఈజీగా చేసుకోవడానికి ఇవన్నీ నాకు అందుబాటులో ఉన్నవి తీసుకున్నాను. అలాగే మీ దగ్గర కీరా ఉంటే కీరా కూడా తీసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ లాంటివి కూడా ఉన్నా కూడా ఇందులో కలుపుకోవచ్చు. టమాటా ఇంకా ఆనియన్స్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈజీగా ఇలాగ వీటితోటి తయారు చేసుకుంటున్నానండి. నేను తీసుకున్నవి ఏంటి పల్లీలు, బొబ్బర్లు అలాగే శనగలు ఇంకా రాజ్మా అంటారు కదండి బొబ్బర్లని. అలాగే ఇంకా సోయా బీన్స్‌ని కూడా తీసుకున్నాను. అలాగే క్యారెట్, క్యాబేజీ ఇలాగా చూడండి నువ్వులు వేపించుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇంకా మీకు ఇష్టమైతే పుదీనా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు ఫ్రెష్‌ది ఉంటే అది కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇందులో కారం గట్రా ఏమీ వాడతలేదండి. అన్నీ కూడా మనకి ఇలాగా సప్పయ్యే ఇలాగే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని ఇప్పుడు నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోవాలి. సీడ్స్ పడకంటని మీకు చూపిస్తాను. ఒక స్పూన్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మరి మీకు ఇష్టమైతే ఇంకా ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే మీకు ఇష్టమైన ఫ్రూట్స్‌ని కానీ లేదా వెజిటేబుల్స్‌ని అంటే కూడా వేసుకోవచ్చండి. ఇంకా
క్యాబేజీ వేసుకున్నాను కదండి. ఇంకా మీకు ఇష్టమైన ఏవైనా వెజిటేబుల్స్‌ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా బీట్రూట్‌ని కూడా వేసుకోవచ్చండి. ఇంక నేనైతే బీట్రూట్ అయితే వేయలేదు. మరొకసారి చేసినప్పుడు బీట్రూట్ కూడా వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఇగ చూడండి నిమ్మరసాన్ని ఇలాగే వేసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి స్పూన్‌లో కానీ నిమ్మరసాన్ని తీసి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు సీడ్స్ పడతాయి అని ఒకవేళ అనుమానం ఉంటేని నేనైతే ఇలా జాగ్రత్తగా ఈ సీడ్స్ అనేది చెక్కలో ఉన్న సీడ్స్ అనేది పడకుండా ఇలా నెమ్మదిగా అయితే పిండుకుంటున్నానండి నిమ్మరసాన్ని. ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా కూడా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇలాగ మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా చేసుకుంటే హెల్తీ ప్రోటీన్స్ అందుతాయి. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. మనం బయట కొని తెచ్చుకునే కంటే ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటిల్లి పది కూడా తినొచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తేనే. మరి చూడండి ఇప్పుడు మనము ఇలా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. మరి అన్నీ పచ్చివి వేసామో తినలేమేమో అని అనుకోవద్దండి. ఎందుకంటే క్యారెట్ అది పచ్చిదే తింటాం కదా! కాకపోతే క్యాబేజీ ఒకటి తినలేరనుకోవచ్చు కానీ ఇలా సన్నగా కట్ చేసేసి ఇందులో వేసేయడం వల్ల అన్నీ కూడా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. నిమిషంలో ఖాళీ చేసేస్తారు ప్లేట్‌లోకి. ఇప్పుడు ఇలా కలుపుకున్నవన్నీ కూడా మనము ఒక ప్లేట్‌లోకి అయితే వేసుకుందామండి. చూడండి హెల్తీ సాలెడ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మరి చేయడం కూడా చాలా ఈజీ. ఇలా తయారైన సాలెడ్‌ని ప్లేట్‌ల్లోకి కానీ లేదా బౌల్స్‌లో కానీ నీట్‌గా సర్ది పిల్లలకి, పెద్దలకి అందించండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.